తగ్గించలేని వాళ్ళకి వాడు ట్యాక్స్ పెడుతుంది, అక్కడ వాడికి అవసరమా లేదనేది ఆడు చూసుకుంటాడు. అక్కడ ఎక్కువ అవసరం అనుకోండి తగ్గిస్తాడు ట్యాక్స్ ఆటోమేటిక్గా. ఇది సహజంగా జరిగిపోద్ది. ఇదేంటంటే కాసేపు ఈలోపు ఇదే ఒక రకంగా పబ్లిసిటీ ద్వారా ప్రెషర్ చేయాలని చూస్తున్నారు ట్రంప్ మీద. ఆ ప్రెషర్ అతను తట్టుకు నిలబడకపోతే అమెరికన్ బిజినెస్ ఫైనల్గా ఎంతవరకు బైడెన్ చేతుల్లో లేకపోతే ఇంకొకళ్ళ చేతులు ఎట్ట నలిగిందో అట్టాగే ఉంటుంది, అస్తవ్యస్తత ఉంటుంది. మొండిగా నిలబడాలి. ఇప్పుడు నోట్ల రద్దప్పుడో లేకపోతే కరోనా టైంలోనో లేదా జిఎస్టీ టైంలోనో చాలా వ్యతిరేకత వచ్చింది మోడీ మీద. నిలబడ్డాడు కదా, నిలబడబట్టి వాళ్ళ రోజు సక్సెస్ అయ్యాడు. ఈ ఒత్తిళ్ళకి లొంగిపోతే దేశం బాగెట్ట కుదురుతుంది. అదే కదా. రైట్ చూద్దాం. మొత్తానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా సుంకాలు పెంచేశారు భారీగా అనేది, ఇది ప్రపంచీకరణ ముగింపు దిశగా కూడా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అనేది. దాదాపు 5 లక్షల మంది బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు అంటే ఏం జరగబోతుందని. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మొత్తం ప్రపంచంలోని చాలా దేశాలను ఆలోచింపజేసేలాగా ఉంది. అలాగే వాళ్ళ దేశాల్లో వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించి లేదంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు సంబంధించి కూడా సుంకాలను తగ్గించే ఆలోచన ఏమైనా చేస్తారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా నిర్ణయాలు